మరొక ముందే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతుంది. అంతేకాకుండా తిరిగి అదే ప్రిన్సిపాల్ వార్డెన్ను అక్కడే పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. అక్కడే పోస్టింగ్ ఇవ్వడానికి కారణం ఏంటన్న చర్చ స్థానికంగా జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులను సంరక్షించవలసిన హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపాల్, యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, గురుకుల విద్యాలయంలో విద్యార్థిని పురుగుల మందు తాగడానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? భద్రాచలంలో గిరిజన గురుకుల కళాశాల హాస్టల్లో విద్యార్థిని ఎలుకల మందు తాగి ఆత్మహత్య పాల్పడంతో పుట్టుడు చప్పుడు కాకుండా హఠాత్తుగా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రి చేరించి ఐసీయూలో చికిత్స అందిస్తున్న సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం అదే గిరిజన గురుకుల బాలికల కళాశాలలో పురుగుల మందుతో కూడిన అన్నం తిని విద్యార్థినులు ఆసుపత్రిలో గురికావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ తో పాటు వార్డెన్ సస్పెండ్ చేసిన ఘటన మరొక ముందు విద్యార్థిని యత్నం కలకలం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా తిరిగి అదే ప్రిన్సిపాల్ ను వార్డెన్ అక్కడే పోస్టింగ్ ఇవ్వడం గమనార్థం. మరోవైపు అక్కడే పోస్టింగ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా విద్యార్థినులను సంరక్షించవలసిన హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపాల్ యాజమాన్యం నిమ్మకు నీరెత్తిన వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రధానమైన కారణం చూసుకోవచ్చు. గత సంవత్సరంలో జూలైలో ఇదే గిరిజన పాఠశాలలో, కళాశాలలో కావచ్చు, హాస్టల్లో కావచ్చు 3 విద్యార్థులు అయితే మృతి చెందారు. దీనికి ప్రధానమైన కారణం విద్యార్థి అయితే చేయి కోసుకోవడం, అక్కడే ఉన్నటువంటి కళాశాలలో చేయి కోసుకోవడం, మరోవైపు ఇంటి దగ్గర ఒక విద్యార్థిని చనిపోవడం, మరోవైపు అక్కడే సూసైడ్ చేసుకున్న సంఘటన మరొక ఉంది. ఈ రోజు అంటే గత 3 నెలల క్రితం చూసుకోవచ్చు, ఇదే గిరిజన పాఠశాల కళాశాలలో చూసుకోవచ్చు. హాస్టల్లో అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ పురుగులతో కూడిన అన్నం వండి విద్యార్థులకి తినిపించడంతో అక్కడ విద్యార్థులు అస్వస్థత కావడంతో ఆ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ తో పాటు వార్డెన్ ని కూడా సస్పెండ్ చేశారు. అయితే సస్పెండ్ చేసిన 20 రోజులకి తిరిగి అక్కడే పోస్టింగ్ ఇవ్వడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అక్కడ సస్పెండ్ చేసినటువంటి ప్రిన్సిపాల్ హాస్టల్ వార్డెన్ అక్కడ పోస్టింగ్ ఇవ్వకూడదు. కానీ కొంతమంది అధికారులు లాలూచి పడి డబ్బులు కాసుకొని అక్కడ లంచాలు కూడా తీసుకున్నట్టు కూడా బహిరంగంగా చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీచర్ ని కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి ఉంది. దీనికి ప్రధానమైన కారణం చూసుకోవచ్చు, అక్కడ రాజకీయంగా పలుకుబడి ఉపయోగించి తిరిగి అక్కడ పోస్టింగ్ ఇచ్చుకున్నారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఈ సంవత్సరం జూలైలో కూడా 3 విద్యార్థులు అయితే సూసైడ్ చేసుకున్నారు. అయితే ఈ రోజు చూసుకోవచ్చు, నిన్న రాత్రి ఒక విద్యార్థిని హాస్టల్లో ఎలుకల మందు సేవించి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గుట్టు చప్పుడు కాకుండా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక
ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అక్కడ పరిస్థితి విషమించడంతో ఖమ్మంలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చేర్పించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ బాలిక అంటే విద్యార్థిని పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్టయితే మనకి సమాచారం అందుతుంది. అయితే గుట్టు చప్పుడు కాకుండా అయితే ఆ బాలికకు చికిత్స అందిస్తున్నారు. దీనికి అక్కడ ప్రిన్సిపాల్ కావచ్చు, వార్డెన్ కావచ్చు, సంబంధించిన అధికారులకు తెలిసినా కూడా ఈ విషయం బయటికి రాకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. గిరిజన గురుకుల బాలికల కళాశాల హాస్టల్లో కావచ్చు, అసలు పురుషులు కూడా పనిచేయకూడదు వాస్తవంగా అయితే. ఎందుకంటే హాస్టల్లో బాలికలు విద్యార్థులు ఎక్కువ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి పురుషులు ఇక్కడ పనిచేయకూడదు. వాస్తవంగా చూసుకోవచ్చు, మహిళలే పనిచేయని పరిస్థితి ఉంది. కానీ అక్కడ కొంతమంది పురుషులు కూడా పనిచేస్తున్నారు. గత సంవత్సరంలో ఇదే కళాశాలలో కూడా కొంతమంది మృతి చెందిన పరిస్థితి ఉంది. అక్కడ ఆ విషయం కూడా మనం గమనించవచ్చు. ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అట్లూరి లక్ష్మణ్ గురుకుల వెల్ఫేర్ హాస్టల్ కళాశాలను అభివృద్ధి చేయాలని చూస్తుంటే సంబంధిత అధికారులు అయితే నిమ్మకి నీరెత్తిన వ్యవస్థ పరిశీలన మనకి దృష్టికి అయితే వచ్చింది. ఎందుకంటే గురుకుల వెల్ఫేర్లకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి ఏదైతే విద్యార్థుల భవిష్యత్తు కావచ్చు, ఆహారానికి సంబంధించిన పోషక ఆహారాలు కావచ్చు, వాళ్ళ వసతి కూడా సంరక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకోవచ్చు, ఇటు ఐటీడీఏ భద్రాచలం ఐటీడీఏకి సంబంధించినటువంటి అధికారులు కూడా గురుకుల కళాశాల కావచ్చు, ఇటు హాస్టల్ కావచ్చు ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది బాలికల ఉన్నత భవిష్యత్తు కోసం ఏదైతే గిరిజన బాలికలకు అభివృద్ధి చెందాలి అని కూడా ఉద్దేశంతో ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ కొంతమంది అధికారులు అయితే అక్కడ వాళ్ళకి సరైన పోషక ఆహారాలు కల్పించడంలో విఫలమయ్యారు. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు, గత ప్రిన్సిపాల్ ఆ టైంలో అప్పటి నుండి ఇప్పటికి కూడా అవే పనిచేస్తున్న పరిస్థితి. హాస్టల్ వార్డెన్ కూడా మీరు చూడొచ్చు ఆ విజువల్ లో కూడా, అంటే పూర్తిగా పురుగులతో కూడిన అన్నం వడ్డించారు. ఆ రోజు ఆ బాలికలు కూడా ఏం తినకుండా కేవలం బిస్కెట్స్ తిని ఆ కళాశాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటి కూడా అక్కడ ప్రజా సంఘాలు ఆరాధిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులకి ముడుపులు ముట్టినని కూడా సమాచారం అందుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ఐటీడీ అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ ఉన్నటువంటి చెబుతున్న పరిస్థితి. ఈ ఘటనపై కూడా మంత్రి సీరియస్ గా ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. మంచి పౌష్టిక ఆహారం, వసతులు విద్యార్థులకు సంరక్షణ కల్పించాలని కోరుతున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, వార్డెన్లు కూడా అంటే ప్రధానంగా మన అక్కడ చూసుకోవచ్చు, అక్కడ గమనించవచ్చు. ఎందుకంటే హాస్టల్ విద్యార్థులు అక్కడ బాలికలు ఉన్నప్పటికీ అక్కడ ఎలుకల మందు హాస్టల్లోకి ఎలా వచ్చిందని కూడా ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఎందుకంటే అక్కడ హాస్టల్ విద్యార్థులు బయటికి పోవాలంటే పర్మిషన్ ఉండాలి, బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి ఒక రోజు తల్లిదండ్రులు చూసుకోవడానికి, అంటే సండే కావచ్చు, శనివారం కావచ్చు, లీవ్ అనేది ఉంటే ఆ రోజు తల్లిదండ్రులు వచ్చి వాళ్ళని చూసి వెళ్తుంటారు. కానీ ఎలుకల మందు అనేది హాస్టల్లోకి ఎలా వచ్చింది, హాస్టల్లో ఆ విద్యార్థిని ఎలుకల మందు ఎలా తేలించింది, అసలు ఎందుకు గుర్తు చెప్పడం కాకుండా ఈ సంఘటన ఉంచారు. ఆ ప్రిన్సిపాల్ కూడా అక్కడ ఉన్నారా లేదా, వార్డెన్ కూడా చూసుకోవడం పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే టీచర్లు కూడా అక్కడికి వచ్చి నైట్ పూట అక్కడ విద్యార్థులు సంరక్షించాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ విద్యార్థులను ఎవరు కాపాడాలి అంటే ఈ ఎలుకల మంది ఎలా వచ్చిందో కూడా గమనించాలి విజయ్. అయ్యప్ప, ఇప్పుడు విద్యార్థిని పరిస్థితి ఎలా ఉంది, అలాగే విద్యార్థినికి రహస్యంగా ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, దీనిపై పోలీసులు ఆరా తీశారా, కేసు నమోదు చేశారా, అలాగే విద్యార్థిని తల్లిదండ్రులు ఈ సమాచారం అందిందా, వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? వాస్తవంగా అయితే నిన్న రాత్రి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే రాత్రి ఆ విద్యార్థిని ఎలుకల మందు తాగిన సంబంధించి విద్యార్థినికి సమస్య అనేది మనకి ఇంకా క్లియర్ రాలేదంటే అప్పుడు కూడా సంవత్సరం జూలై మాసంలో విద్యార్థులు కూడా అక్కడ మృతి చెందిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇక ఫుడ్ కావచ్చు, అంటే ఆహారం కూడా వాళ్ళకి సంబంధించిన పౌష్టిక ఆహారం కూడా కల్పించడంలో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం విఫలమైందని కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సంఘటనలు చూస్తుంటే ఇక్కడ ఆ విద్యార్థిని పరిస్థితి కొంత విషమంగా ఉందని కూడా తెలుస్తుంది. ఆ తల్లిదండ్రులు కూడా ఎటువంటి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే విద్యార్థి భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి మనకి అర్థమవుతుంది. అంటే ఇంకోటి కూడా చూసుకోవచ్చు, యాజమాన్యం తల్లిదండ్రుల్ని అంటే భయభ్రాంతులకు గురి చేశారని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే
పిల్లల భవిష్యత్తు అంటే గతంలో చూసుకోవచ్చు ఈ సంఘటనలు పై కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అంటే కళాశాలపై ఇప్పటికే ఎన్నో రకాల ఆరోపణలు అయితే ఉన్నాయి విజయ్. ఈ నేపథ్యంలోనే కొంత భయానికి గురయ్యారని కూడా తల్లిదండ్రులు తెలుస్తుంది. అయితే విద్యార్థిని అయితే ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. లోపలికి కూడా ఎవరిని వెళ్ళాలనే పరిస్థితి అయితే ఉంది. కానీ స్వతంత్ర పోయే ఛానల్ కి కొంత మనకి విజువల్స్ లో కూడా మనం చూసుకోవచ్చు. విద్యార్థిని తన బాధను వెళ్ళబుచ్చుతుందని కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి అయితే ఏదైనప్పటికీ భద్రాచలం గిరిజన గురుకుల హాస్టల్లో అసలు ఏం జరుగుతున్నది కూడా మనకి అర్థం కాని పరిస్థితి. గతంలో ఇదే హాస్టల్లో కూడా ఎన్నో సమస్యలు అయితే మనకి తాండవిస్తున్నాయి. అక్కడ కొంతమంది అంటే పింక్ కాలర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారని కూడా మనకి తెలుస్తుంది. అయితే ప్రిన్సిపాల్ ని అంటే గత 2 నెలల క్రితం జరిగిన సంఘటనలో సస్పెండ్ చేసి తిరిగి 20 రోజులకి అక్కడ పోస్టింగ్ ఎలా ఇచ్చారని కూడా అక్కడ ప్రజలైతే చర్చించుకుంటున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. హాస్టల్ గా వార్డెన్ కావచ్చు, ఆ ప్రిన్సిపాల్ కావచ్చు. అయితే ఇప్పుడు ఈ ఘటనతోటి ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా అర్థం కావట్లేదు విజయ్. అయ్యప్ప, ప్రిన్సిపాల్ ని గతంలో అలాగే వార్డెన్ కూడా సస్పెండ్ చేస్తారని చెప్తున్నారు, తిరిగి మళ్ళీ విధుల్లోకి తీసుకున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ ఈ ఘటన జరిగింది కదా, ఇప్పుడు దీనిపై అధికారులు ఏమంటున్నారు? మళ్ళీ వారిని సస్పెండ్ చేసే అవకాశం కనిపిస్తుందా? సస్పెండ్ చేశారా? ఏంటి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వాస్తవంగా అయితే గురుకుల వెల్ఫేర్ బాలికల కళాశాలని ఐటీడీఏ యాజమాన్యం అంటే పీఓ సంరక్షణ పరిధిలో ఉంటుంది. ఆ పీఓ స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. అంటే పీఓ ఈ ఘటనపై ఆయన ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా 2 నెలల క్రితం జరిగిన సంఘటన మరొక ముందే ఈ రోజు ఈ సంఘటనతోటి ఖచ్చితంగా వాటిపై చర్యలు తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే సత్తుపల్లి నియోజక పరిధిలో ఒక 3 నెలల క్రితం గురుకుల పాఠశాలలో కూడా ఇదే ఘటన జరిగింది. పూర్తిగా విద్యార్థులకు పురుగులతో కూడినటువంటి ఆహారం తిని కూడా అస్వస్థకు గురైన సంఘటనలో వార్డెన్ అయితే సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భద్రాచలంలో జరిగినట్టు సస్పెండ్ చేసినటువంటి ప్రిన్సిపాల్ ని వార్డెన్ తిరిగి అక్కడే పోస్టింగ్ ఎలా ఇచ్చారని కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే సత్తుపల్లి పరిధిలో గురుకుల పాఠశాలలో ఇదే విధంగా జరిగిన సంఘటనలో వార్డెన్ సస్పెండ్ చేశారు, తిరిగి అక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. కానీ భద్రాచలంలో సంబంధించినటువంటి గురుకుల వెల్ఫేర్ బాలికల విద్యార్థులను కూడా ప్రిన్సిపాల్ సస్పెండ్ చేసిన ఘటనలో తీసుకున్నప్పటికీ ఎందుకు మళ్ళీ తిరిగి అక్కడ పోస్టింగ్ ఇచ్చారని కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన విద్యార్థి ఎలుకల మందిని తాగిన సంఘటనలో ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటారు అని కూడా మనకి తెలుస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.